నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిబిఐ విచారణ కొనసాగకుండా జీవో 51 విడుదల. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్. బతుకమ్మ ఆడి అబ్బురపరిచిన రాహుల్ గాంధీ. బతుకమ్మ విశిష్టతను వివరించిన సిఎల్పి నేత బట్టి విక్రమార్క. పటాన్చెరులో ఉత్తర భారత ప్రజల చాట్ వేడుకలు. ఎమ్మెల్యే గూడెం ఆధ్వర్యంలో సాకి చెరువు వద్ద భారీ ఏర్పాట్లు. మండపేట మండలంలో గో వధశాలపై దాడులు. 16 గోవులను రక్షించిన గో సంరక్షణ సమితి సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే సిబిఐ విచారణ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణ రాష్ట్రంలో కొనసాగకుండా జీవో 51ని విడుదల చేసింది. రాష్ట్రంలో సిబిఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 30, 2022న తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు విడుదల చేసిందని, దానిని జీవో నెంబర్ 51 ద్వారా తాజాగా ఉపసంహరించుకున్నట్లు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో బతుకమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది. భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్ సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన బతుకమ్మ ప్రదర్శనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత మహిళలతో కలిసి లయబద్ధంగా అడుగులు కలుపుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటమాడి అందరినీ అబ్బురపరిచారు. రాహుల్తో కలిసి సిఎల్పి నేత బట్టి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసిసి కార్యదర్శి బోసు రాజు, మాజీ ఎంపీ మల్లు రవి బతుకమ్మ ఆట ఆడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ పండుగలో దసరా ముందు 9 రోజుల పాటు మమేకమవుతారని బట్టి విక్రమార్క బతుకమ్మ విశిష్టత గురించి రాహుల్కి వివరించారు. ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకుంటారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తర భారత ప్రజలు జరుపుకునే చాట్ పూజ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఇందుకు అనుగుణంగా సాకి చెరువు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తర భారత భోజ్పురి సూపర్ స్టార్ కేసరి లాల్ యాదవ్ పాల్గొననున్నారు.
ఈ వేడుకల్లో భారీగా ఉత్తర భారత వాసులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరంలో అక్రమంగా నిర్వహిస్తున్న గోవధశాలను పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలిసి గో సంరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. వధించేందుకు సిద్ధంగా ఉన్న 16 గోవులను వారు రక్షించారు. దేవుడు తాలు కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో గుట్టుచప్పుడు కాకుండా కొందరు గోవధ చేస్తున్న విషయాన్ని స్థానికులు కొందరు గో సంరక్షణ సమితి సభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కాకినాడ, రాజమహేంద్రవరంకు చెందిన 7గురు గోరక్షణ సమితి ప్రతినిధులు, జంతు ప్రేమికులు తెల్లవారుజామున పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వారి సాయంతో అక్రమ కబేలాపై దాడి చేయడంతో నిర్వాహకులు అక్కడ నుండి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం నిర్వహించారు. సంస్థాన్ నారాయణపురం మండలం పోర్లగడ్డ తండా, రాధానగర్కు తండా గ్రామ పంచాయతీల పరిధిలోని తండాల్లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ సాయి కళ్యాణ మండపంలో ప్రగతిశీల వీరశైవ సమాజం ఆధ్వర్యంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తనపై అభిమానంతో రక్తదానం ఆకాంక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నందుకు ప్రగతిశీల వీరశైవ సమాజం అధ్యక్షుడు బద్రీనాథ్, మీడియా కోఆర్డినేటర్ రామోజీ నవీన్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల వీరశైవ సమాజం ఆధ్వర్యంలో బీబీ పాటిల్పై బయోపిక్ తీశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి బసవదేవుడికి పూజలు చేశారు.
అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకి వృద్ధులకు పండ్లు పంపిణీ అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ನೀವು ಮಾಡ್ಕೊಂಡು ಸೆಕೆಂಡ್ मेरी तरफ से बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूँ। डेफिनेटली मेरे प्यार के खातिर ये लोगों ने प्रोग्राम अरेंज किए हुए, खास करके नीलोफर हॉस्पिटल के लोगों को और उसी के साथ साथ जो ब्लड डोनेशन किए अभी सभी ब्लड डोनर को, हॉस्पिटल के सभी स्टाफ को मेरी तरफ से बहुत बहुत बधाई देना चाहता हूँ। डेफिनेटली बर्थडे के अवसर पर ब्लड डोनेशन देना एक अच्छा काम है। ब्लड डोनेशन बोलते किसी और के एक लाइफ के लिए अपना ब्लड देने का काम बोलते बहुत बड़ा डोनेशन रहता। पैसे के डोनेशन से ब्लड डोनेशन बहुत बड़ा डोनेशन रहता। इसलिए स्पेशली मैं ये लोगों को धन्यवाद देना चाहता हूँ। आज जो ऑर्गेनाइज किए उसमें जो हमारे समाज के लिए जो अच्छा काम किए वो लोगों के भी ऑनर करने का हमने डिसाइड किए। सो डेफिनेटली उनका ऑनर ऑर्गेनाइज़र को भी और उसके साथ साथ जो हमारे जो समाज के जो सीनियर लोग हैं वो सभी लोगों को मैं एक बार बधाई देना चाहता हूँ। जो ऑर्गेनाइजेशन किए उनके एक एक आदमी को उन्होंने पिछले महीने भर से प्रोग्राम प्लान करके जो एक बड़ा फंक्शन हॉल लेके इतना बड़ा काम करने का काम किया है। और आज वो मुनगुड़ में सीएम साहब का प्रोग्राम रहने की वजह से कोई लोग नहीं आ सक रहे, इसलिए कोई चिंता करने की बात नहीं। वो भी एक काम में बिजी रहने से हमारा प्रोग्राम ऐसे ही चलाना ज़रूरी है, हम चला रहेंगे। और प्रेस मीडिया को बताना चाहता हूँ कि जो हमारे खास करके जो ऑर्गेनाइजेशन में प्रगतिशील वीरशैव समाज के चेयरमैन हमारे मल्लिकार्जुन साहब, कलवा मल्लिकार्जुन साहब, बद्री साहब और उनके साथ के सभी लोगों ने बसपा सक्षम समिति के भी सभी लोगों को एक बार बधाई देना चाहता हूँ। अभी जो लोगों को सम्मान करने का उनका भी सम्मान थोड़ी देर में हम हमारा डाइस पे करेंगे, तो बताना चाहते हैं। థ్యాంక్ యూ। మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచార గడువు దగ్గర పడడంతో నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్ల ఆదరణ పొందుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇదే తరహాలో ప్రపంచ శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ నాంపల్లి మండలంలో గొర్రెలు కాస్తూ ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానీ తనకు ఓటేసి గెలిపిస్తే గ్రామంలో 20 మందికి ఉద్యోగం ఇస్తానన్నారు. మీరు చేసిన 100 వాగ్దానాల్లో ఒకటి నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లను అడిగాను, యాదవులు గొల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారు మీ చేతుల్లో ఈ 8 సంవత్సరాలు. గొర్రెలు ఇస్తానని ఇచ్చారా? ఇచ్చిన ఎక్కడైనా బ్రతుకున్నాయా? చాలా మటుకు చనిపోయాయి. అయినా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా గొర్రెలు కాసుకోవడం ఏంటి? ఎంత కష్టం. మీ కొడుకులు మీ కూతురులేమో 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించి ప్రపంచం తిరుగుతారు. ఎందుకంటే మీరు దొరలు, మేము గొల్లలు, మేము బీసీలవి. ఈ నాటకం మరి చెల్లదండి. మీరు ఇమీడియట్గా చెప్పాలి, ఎందుకు మీ మాట నిలబెట్టుకోలేదు, ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఈ గొల్లల గురించి మరలా మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు? 1000 రూపాయలు ఇచ్చి, 10,000 ఇచ్చి, 20,000 ఇచ్చి. షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ ది గవర్నమెంట్. మీరు చేసిన 100 వాగ్దానాల్లో ఒకటి నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లను అడిగాను, యాదవులు గొల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారు మీ చేతుల్లో ఈ 8 సంవత్సరాలు. గొర్రెలు ఇస్తానని ఇచ్చారా?
వచ్చినాయి, ఎక్కడైనా బ్రతుకున్నాయా? చాలా మటుకు చనిపోయాయి. అయినా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా గొర్రెలు కాసుకోవడం ఏంటి? ఎంత కష్టం. మీ కొడుకులు మీ కూతురులేమో 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించి ప్రపంచం తిరుగుతారు. ఎందుకంటే మీరు దొరలు, మేము గొల్లలు, మేము బీసీలని. ఈ నాటకం మరి చెల్లదండి. మీరు ఇమీడియట్గా చెప్పాలి, ఎందుకు మీ మాట నిలబెట్టుకోలేదు, ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఈ గొల్లల గురించి మరలా మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు? 1000 రూపాయలు ఇచ్చి, 10,000 ఇచ్చి, 20,000 ఇచ్చి. షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ ది గవర్నమెంట్. ఋషికొండకు తమను వెళ్లనివ్వకుండా ప్రభుత్వం సాధించింది ఏంటని టీడీపీ రక్షణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రశ్నించారు. వేలాది మంది పోలీసులు మోహరించి బీచ్ రోడ్డుపై రాకపోకలను ఆపేస్తారా అని ప్రశ్నించారు. కొండపై అక్రమ తవ్వకాలను జరిపి సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించడం ఉల్లంఘన కాదా అని నిలదీశారు. వైసీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం హక్కుల ఉల్లంఘనేనని, భూములు కొండ పరిరక్షణకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, మొన్న 28వ తారీఖున మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ 3 జిల్లాల నాయకులు అందరూ కూడా మన విశాఖపట్నంలో ఋషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి పరిశీలిద్దామని చెప్పి నాయకులు అట్లాగే కార్యకర్తలు అందరం కూడా నిర్ణయం తీసుకుంటే ముందు రోజు 27 సాయంకాలం నుంచే మరి ఈ పోలీసు వ్యవస్థ మరి ఎట్లా పనిచేస్తుందో ఈ వ్యవహారంతో మనందరికీ అర్థం అవుతుంది. వైసీపీ కార్యకర్తల్లాగా ముందు రోజు రాత్రే కార్యకర్తల ఇళ్లకి, నాయకుల ఇళ్లకి వెళ్ళి అఫీషియల్గా నోటీస్ ఇస్తామని చెప్పి కనీసం ఆ నోటీస్ కూడా ఇవ్వకుండా ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే బలవంతంగా డీటెయిన్ చేసి ఆ కార్యక్రమాన్ని భగ్నం చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం మన్నాడు 28వ తారీఖు సాయంకాలం 10 గంటల వరకు కూడా కొనసాగింది. మరి దీనివల్ల ప్రభుత్వం ఏం సాధించిందో నాకు అర్థమవుతుంది. కానీ మన జిల్లాలో ఉన్న చోటా మంత్రి చెప్తున్నాడు, తప్పే ఉంది, ముఖ్యమంత్రి గారి కోసం ఇల్లు కడితే, బిల్డింగ్ కడితే రుచికొండ దగ్గర అన్న పెద్ద మనిషి మరి ఎందుకు భయపడుతున్నారో ఈ నాయకులు చెప్పాలా, వైసీపీ నాయకులు మంత్రులు చెప్పాలి. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఒక సామాన్యుడు ఇల్లు కడితే ప్లాన్ తీసుకొని ఆ ఇంటి ముందుని ఆ ప్లాన్ ప్రదర్శించాలి, ఈ బిల్డింగ్ ఎలా కడుతున్నాము అని చెప్పి. అటువంటిది ఒక ముఖ్యమంత్రి యొక్క కార్యాలయం నివాసం కడితే మీకు ప్లాన్ అక్కర్లేదా? అంటే ప్రజలకైనా రూల్స్ ప్రభుత్వానికి అక్కర్లేదా? వైసీపీ మంత్రులకి అక్కర్లేదా ఇటువంటి ప్లాన్లు? కానీ ఎంత దౌర్జన్యం అంటే ఇంట్లోకి వెళ్ళాలంటే ఏదైనా వారెంట్ కావాలి, చర్చ్ వారెంట్ కావాలి, లేకపోతే కోర్టు ఆర్డర్ కావాలి. అటువంటి ఆర్డర్లు లేకుండా ఇక్కడ మరి వెస్ట్లో 56వ వార్డు కార్పొరేటర్ రాజశేఖర్ను కూడా బలవంతాన ఇంట్లోకి వెళ్ళి ఏమంటే మేము వద్దామని చెప్పారట. అసలు ఈవెన్ 151 మా లాయర్ గారు ఉన్నారు, మా లీగల్ లాయర్ గారు, 151 అనేది ఓన్లీ ఫర్ 24 hours. More than 24 hours cannot be detained any person in the police station, any police. Even at DGP గారి బాబైనా 24 గంటలు దాటిన తర్వాత మనల్ని ఇంటికి చేపట్టవలసిన బాధ్యత పోలీసులది. సో అదేం లేదు, ఇక ఇష్టమే. పోలీసు రాజ్యం లేదు, ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తుంది. కాబట్టి అన్ని భూముల మీద మేము అవకాశం దొరికిన పోరాటం చేస్తాం. ఇందాక మీకు చెప్పాం, పోరాటాన్ని అడ్డుకుంటే కోర్టు ద్వారా పోరాటం చేయడం ప్రయత్నం చేస్తాం. ఈ రోజుల్లో మా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అమాయకుడు ఆ రోజు అనవసరంగా ఆ మూర్ఖుడికి ఫోన్లే ఆడేదో నడుస్తున్నాడు అని చెప్పి ఛాన్స్ ఇచ్చి వదిలేశాడు. లేకపోతే ఎక్కడ నడుస్తాడండి? హైదరాబాద్లో నడాలి, తెలంగాణ నడాలి, మన దగ్గర కాదు. అటువంటి పరిస్థితిని
ఆ రోజు మనం కల్పించాం కాబట్టి ఇవాళ మన నెచ్చిన కూర్చొని ఇటువంటి పరిపాలన చేస్తున్నాడు. మళ్ళీ డెఫినెట్ గా ఆ రోజు వస్తుంది. ముదిరాజులని బీసీ డి నుండి బీసీ ఏలోకి మార్చాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దుమ్మన్నపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్ల నరసింహులు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుండి పెద్దమ్మ దేవాలయం వరకు పెద్ద ఎత్తున జై ముదిరాజ్ అంటూ నినాదాలు చేస్తూ ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంఘం రాష్ట్ర నాయకుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్సా హనుమన్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ప్రజలు ముదిరాజులేనని, వారి జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేక వారి పాలిట శాపంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు కాదురా ఏమా हाँ కొబ్బరికాయ पूरा జై ముదిరాజ్ జై ముదిరాజ్ ఐక్యత పెద్ద మనిషి జై ముదిరాజ్ దమ్మన్నపేట ముదిరాజ్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘ గ్రామశాఖ అధ్యక్షుడు పిట్ల నరసన్న గారు ఈరోజు ఇక్కడ జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న గ్రామశాఖ అధ్యక్షుడుతో పాటు మండల శాఖ అధ్యక్షుడు రమేష్ గారికి, అదేవిధంగా మన మత్స్య మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు సోదరు దేవేందర్ గారికి, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారికి, రైతు బంధు సమితి అధ్యక్షులు రాజేందర్ గారికి, అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బాలవ్వ గారికి, మా జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గారికి, ముదిరాజు సోదరులందరికీ సోదరి మందరికి మా ముదిరాజు ఉద్యమ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దమ్మన్నపేట గ్రామం ఊళ్ళ నుంచి ఇక్కడ దాకా ముదిరాజు వాళ్ళందరూ పెద్ద ర్యాలీగా రావడం జరిగింది. ఈ ముదిరాజు మీటింగ్లు, ఈ జెండావిష్కరణలు, ఈ ముదిరాజు గర్జనలు చైతన్యం ఎందుకు పెడుతున్నామంటే ఈ రాష్ట్ర జనాభాలో ముదిరాజులు 50 లక్షల మంది ఉన్నారు. అంటే పర్సెంట్ పరంగా చూస్తే 14% ముదిరాజు జనాభా ఉన్నది. ముదిరాజు 14% మంది జనాభా ఉంటే అన్ని రంగాలలో మా వాటా కూడా 14% రావాలని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ సమస్యల ద్వారా మేము పిలిపిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ ముదిరాజులందరూ ఐక్యమై ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినప్పుడు తప్పకుండా ముదిరాజులు అనేది గుర్తింపు వస్తుంది. ఆ కోణంలోనే మేము ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇంకొక విషయం చెప్పాలి, మా చిరకాల వాంఛ ముదిరాజులది బీసీడీ నుంచి బీసీఏలోకి. బీసీడీలో ఉండడం వలన విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మా అదృష్టానికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, బీసీ కమిషన్ తొందరగా నిర్ణయం తీసుకోమని చెప్పి అనడము మేము అనుకుంటా ఉన్నాం. గతంలో ఈ 70 ఏళ్ళ కళ సాకారం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా
తను ఎప్పుడు చెప్తా ఉంటాడు, నేను చిన్నప్పుడు మా తల్లి పాలు లేకపోతే ముదిరాజు పాలు దాగి నేను పెరిగినా అని గర్వంగా చెప్తా ఉంటాడు. నేను అనుకుంటున్నా ఇది ఒక అవకాశం, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీ మార్చేందుకు కేసీఆర్ సానుకూలంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా స్పందిస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా లింగాపూర్ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆంజనేయ ఆలయం 21 ఏకవిశంతి వార్షికోత్సవం సందర్భంగా పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ, మొదటి రోజు అర్చకుడు తిగుల రామ్మూర్తి శర్మ వేద మంత్రాల మధ్య గణపతి పూజ, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ పూజలు నిర్వహించామని అన్నారు. రెండవ రోజు అభిషేకం, చండీ హోమం జరుగుతాయని తెలిపారు. మూడవ రోజు అభిషేకం, స్థాపిత దేవత భవనం, పూర్ణపృది, కళ్యాణం, అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు జల్లా శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లింగాపురం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వారి యొక్క 21వ ఏకవింశతి వార్షికోత్సవ సందర్భంగా 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ మరియు ప్రధాన కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం జరపబడుతున్నది. మరియు ఈ గుడి రేపు ఉదయం 8:30 గంటల నుండి అభిషేకములు, చండీ హోమము నిర్వహించబడుతుంది. మరియు ఎల్లుండి సోమవారం రోజున ఉదయం 9 గంటలకు అభిషేకములు, 11:30 గంటలకు పూర్ణాహుతి, బలి, మధ్యాహ్నం 1 గంటకు శ్రీ రాజరాజేశ్వరి దేవి వారి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రము స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. ఈ గుడి ఎప్పుడో మా తాతల కాలంలో చిన్న గుడి ఉండేది. 1997లో గ్రామస్తులు అందరి ఆలోచన ప్రకారంగా అందరి చందాలతో ప్రోత్సాహంతో ఈ గుడి యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టబడింది. 2001 సంవత్సరంలో దీని పునర్ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబడింది. ఆ సందర్భంలో కొరకండ్ల సిద్ధాంతి గారు అయినటువంటి నృసింహ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ గుడి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పంచమి నుండి శుద్ధ సప్తమి వరకు వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించుతున్నాము. దానికి ఈ గ్రామ ప్రజలు మరియు ఇతర గ్రామాలకు చెందిన కొందరు ముఖ్యులు కూడా సహకరించి ఈ నిర్మాణ కార్యక్రమాలను మరి ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించడంలో వాళ్ళు ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా మన తిగుల రామ్మూర్తి శర్మ గారు మా అందరి అభిలాష మేరకు ప్రతి సంవత్సరము వాళ్ళకి ఎన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని వారి సొంత కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మొత్తం సృష్టికి తల్లిదండ్రులైనటువంటి యొక్క పార్వతీ పరమేశ్వర దేవాలయం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లింగాపురం గ్రామంలో ప్రతిష్ఠితమైంది. బహుశా ఇప్పుడున్న తరానికి 2 తరాల ముందు వాళ్లకు కూడా ఇది దేవాలయంగానే కనిపించేది. అంటే అంతకు పూర్వం ఎప్పుడు ప్రతిష్ఠ అయిందో తెలియదు. అందుకే స్వయంభూగా దీన్ని నామకరణం చేసి గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా, యాదృచ్ఛికమో తెలియదు కానీ ఈ ఊరి పేరు కూడా లింగాపురం, అంటే పరమేశ్వర స్వరూపమైనటువంటి లింగాకారాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి యొక్క గ్రామంగా ఇది పరిడవిల్లుతున్నది. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఆస్తిక మహాశయులు. ఏ సత్కార్యమైనా కూడా హితోధికంగా తను మన ధనాలతోటి తమంత తాముగా సేవ చేసేందుకు ముందుకు వస్తారు. అందుకే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిబిఐ విచారణ కొనసాగకుండా జీవో 51 విడుదల.
కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్. బతుకమ్మ ఆడి అబ్బురపరిచిన రాహుల్ గాంధీ. బతుకమ్మ విశిష్టతను వివరించిన సిఎల్పి నేత బట్టి విక్రమార్క. పటాన్చెరులో ఉత్తర భారత ప్రజల చాట్ వేడుకలు. ఎమ్మెల్యే గూడెం ఆధ్వర్యంలో సాకి చెరువు వద్ద భారీ ఏర్పాట్లు. మండపేట మండలంలో గో వధశాలపై దాడులు. 16 గోవులను రక్షించిన గో సంరక్షణ సమితి సభ్యులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.